టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మొంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షానికి వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరదని నిలిచిపోయింది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శివనగర్ రహదారులపై భారీగా నీరు చేరటంతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వరంగల్ రైల్వే స్టేషన్లో విజయవాడ వైపు వెళ్లే ఇంటర్సిటీ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు పాక్షికంగా నిలిపివేశారు. మొంతా తుఫాన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో ఓ ఇల్లు కూలింది. యాతవాకెళ్ల గ్రామానికి చెందిన బొమ్మకంటి సైదులు నెల రోజుల క్రితం మృతి చెందాడు. ఆయన భార్య ఆదమ్మ ఒంటరిగా జీవిస్తోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంలో ఆదమ్మ నివసిస్తున్న ఇల్లు పూర్తిగా నెలమట్టమైంది. ఒంటరిగా ఉన్న వృద్ధురాలికి నీడ లేకుండా పోయింది. భారీ వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలో వాగువంకలు పొంగి పొర్లుతున్నాయి. వలుగొండ మండలం సంగెం వద్ద మూసీ నది లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.